ఇంధనం పొదుపు చేసేందుకు త్వరలో సిఎన్జి ఈవీ బస్సులు వస్తున్నట్లు విజయనగరం జిల్లా ఏపీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతుండటంతో ఇంధనం పొదుపు చేయాలన్న ఉద్దేశంతో ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇంధన పొదుపుపై తమ సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నామంటున్న విజయనగరం జిల్లా ప్రజా రవాణా అధికారి వరలక్ష్మితో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. నరేంద్ర మోడీ ఏదైతే పిలుపునిచ్చారో ఈ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంధనం పొదుపుగా వాడాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో ప్రస్తుతం అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి ఏపీఎస్ఆర్టీసీ వైపు అయితే అందరూ ప్రయాణాలు చేయడానికి ఎటువంటి చర్యలు చేపడుతున్నారు అనే అంశంపై తెలుసుకుందాం. డిపిటిఓ వరలక్ష్మి గారు ఉన్నారు. మేడం గారు, అసలు ఈ ఏదైతే పబ్లిక్ ఇంధనం పొదుపు చేయాలని చెప్పేసి పిలుపు మేరకు ఏపీఎస్ఆర్టీకి సంబంధించినటువంటి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఏంటి మేడం? కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ముఖ్యంగా ఇంధన వనరులు అన్నది టాపిక్ తీసుకుంటే ఆర్టీసీలో విజయనగరం జిల్లా పరిధిలో 2 డిపోలు ఉన్నాయి. సుమారుగా 160 బస్సులు డైలీ 62,000 కిలోమీటర్లు రన్ చేస్తూ ఉంటారు. మరి 62,000 కిలోమీటర్లకి సుమారుగా మనకి 15,000 లీటర్లు డీజిల్ అవుతుంది. మరి ఈ మధ్య అయితే గత 2 రోజుల క్రితం మనకి డీజిల్ రేటు కిలోమీటర్కి ₹3.12 పెరగడం జరిగింది. దీని యొక్క ఇంపాక్ట్ మనకి 11 లక్షలు ఉంటుంది పర్ మంత్. 11 లక్షల వరకు మనకి ఇంపాక్ట్ ఎక్కువైంది, అదనపు భారం పడింది. మరి ఇందులో భాగంగా ప్రతి డ్రైవర్లు కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అలాగే సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ ద్వారా అతని యొక్క స్కిల్స్ లెవెల్ పెంచి మరి ఏదైతే ఇంధనం పొదుపు ఉందో మైలేజ్ కేఎంపీలు అంటారు, కేఎంపీలు హైయెస్ట్ కేఎంపీలు వచ్చే విధంగా మరి ప్రతి డ్రైవర్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అదేవిధంగా వాళ్ళకి కౌన్సిలింగ్ చేయబడి ఎవరైనా వెనకబడి ఉంటే వారికి కౌన్సిలింగ్ చేసి వాళ్ళను కూడా మంచి డ్రైవింగ్ హ్యాబిట్స్ మెరుగుదల చేసుకోమని సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరోవైపు ఇప్పుడు వ్యక్తిగత ప్రయాణాలు మానుకోవాలని చెప్పేసి ఇప్పటికే చెప్పడం జరిగింది. పబ్లిక్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? అసలు ఏపీఎస్ఆర్టీసీలో ప్రయాణించేందుకు పబ్లిక్ ఏ విధంగా వస్తున్నారు? ఒకవేళ వస్తే బస్సులు పెంచే ఛాన్స్ ఉందా? ఏదైనా మీకు అట్లాంటి ఆదేశాలు ఏమైనా వచ్చాయా? మీ పై స్థాయి అధికారులు తీసుకున్నటువంటి చర్యలు మీరు ఏ విధంగా ఇక్కడ పాటిస్తున్నారు ఏంటి మేడం? మనకి సుమారుగా మహిళా శ్రీశక్తి పథకం రాకముందు 40,000 మంది ప్రయాణికులు వచ్చేవాళ్ళు, డైలీ ప్రయాణం చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ సంఖ్య 70,000కు పెరిగింది. మరి ఆదాయం కూడా ఇదివరకు 25 లక్షలు వచ్చేది, ఇప్పుడు 35 lakhs వస్తుంది. మరి రోజువారీ ఆదాయం పెరిగింది, పబ్లిక్ కూడా పెరగడం జరిగింది. మరి ఆక్యుపెన్సీ కూడా ఇదివరకు 75% ఉన్న ఆక్యుపెన్సీ ఇప్పుడు 95% చేరుకుంది. మరి అదనపు బస్సులు అవసరం అయితే ఉంది అన్ని రూట్లో. బస్సుల గురించి మేము ఆగ్యుమెంటేషన్ అని ప్రపోజల్ పంపించడం జరిగింది. మరోవైపు సీఎం, డిప్యూటీ సీఎం స్థాయి పూర్తి స్థాయిలో అక్కడ వెహికల్స్ పూర్తి స్థాయిలో తగ్గించేశారు. ఫ్యూయల్ని పొదుపు చేయాలని చెప్పేసి మీరు ఇచ్చే సందేశం ఏంటి అసలు ఏపీఎస్ఆర్టీసీ తరఫున? మాకు రాబోయేవన్నీ ఎలక్ట్రిక్ వెహికల్సే ప్రపోజ్ చేశారండి. సిఎన్జి బస్సులు మరియు ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయి. ఈ విధంగా ఆర్టీసీలో కూడా మనం పర్యావరణానికి సపోర్ట్గా రాబోయే రోజుల్లో మనం చూడొచ్చు. మరి ఇప్పుడున్న డీజిల్ బస్సులు కూడా ఎలక్ట్రిక్ బస్సుల కింద కన్వర్ట్ చేయడానికి కూడా ప్రపోజల్స్ నడుస్తున్నాయి మా హెడ్ ఆఫీస్ లెవెల్లో. మరి రాబోయే రోజుల్లో మనం డీజిల్ లేకుండా నడిచే బస్సులు మనం త్వరలో చూడబోతున్నాము. అదేవిధంగా మనం ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాహనాలు కూడా కంప్లీట్గా లీజ్ అవుట్కి ఇచ్చారండి. కంప్లీట్గా మనం డీజిల్ టాప్అప్ చేయము, కంప్లీట్ ప్యాకేజ్తో బయటే లీజ్ అవుట్ చేస్తున్నారు. రాబోయే రోజులు అవి కూడా ఈవీ వెహికల్స్ అయ్యే అవకాశం ఉంది. ఇది మొత్తం మీద విజయనగరం జిల్లాకు సంబంధించి ఏదైతే పూర్తిస్థాయి ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి ఎవరైతే వ్యక్తిగత ప్రయాణాలు మానుకోవాలని చెప్పేసి అధికారులు ఇచ్చిన పిలుపు మేరకు ప్రజల నుంచి కొంతమేర స్పందన రావడంతో ఏపీఎస్ఆర్టీసీ వైపు అయితే చాలా వరకు ప్రయాణాలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం దీనికి సరిపడా బస్సులు కూడా ఇంకా రావాల్సి ఉందని చెప్పేసి ఇక్కడ అధికారులు అయితే చెప్తున్నారు. మరోవైపు ఈవీ బస్సులు అయితే రావాల్సి ఉంది. ఇది వస్తే కనుక పూర్తి స్థాయిలో ఇక్కడ విజయనగరం జిల్లా వ్యాప్తంగా బస్సులు రన్ చేయవచ్చు అని చెప్పేసి ఏపీఎస్ఆర్టీసీ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఉమా మహేశ్వరరావుతో శ్రీధర్, HMTV, విజయనగరం.